ప్రభునందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి ధ్యానం చేద్దాం. ఒక పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండెను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తలాంతులు సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాను సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఒక వర్తమానం మాట్లాడుతుండగా సహాయం చేసి నడిపించమని, ఈ వర్తమానం అందరికీ మేలుకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానాన్ని మనకు వివరించినట్లుగా మనం చూస్తాం. అదేమిటంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు తన దాసులను పిలిచాడు. తన దాసులను పిలిచి అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి, మీరు వ్యాపారం చేయండి, నేను దూరదేశానికి వెళుతున్నాను, తర్వాత వచ్చి లెక్క చూసుకుంటాను అని దాసులకు తలాంతులను అప్పగించి యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చారు. అతనికి 5 ఎందుకు ఇచ్చావు, నాకు 1 ఎందుకు ఇచ్చావు, నాకు కూడా 5 ఇవ్వాలిగా. అతనికి 2 ఎందుకు ఇచ్చావు, నాకు 1 ఎందుకు ఇచ్చావు, నాకు కూడా 2 ఇవ్వాలి కదా. కాదు, దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమిచ్చినా వారి సామర్థ్యము చొప్పున ఇస్తాడు. మనం అనవసరంగా దాని మీద, దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది మంచిది కాదు. ఎవరి సామర్థ్యము చొప్పున వాళ్ళకి ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత అక్కడున్న మాట ఏంటో చూడండి. అక్కడ చూడండి, బహుకాలము అయిన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్త. ఒక రోజున లెక్కలు చూచుకునే రోజు ఒక రోజు ఉంది. ఆలంపురంలో తేతలిలో లోకా గారని ఒక సేవకులు ఉండేవారు. ఆయన మాట్లాడుతూ అనేవారు, లెక్కలు చూచిన రోజున డొక్కలు జరుగుతాయి తమ్ముడా అనేవాడు. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఏదో ఒక రోజున లెక్కలు చూడాల్సిన రోజు ఉంటుంది. యజమానుడు వచ్చాడు, లెక్కలు చూసుకుంటున్నాడు. ఇప్పుడు లెక్క చూసుకుంటున్నప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళాడు, వాడు కష్టపడ్డాడు, మరి 5 తలాంతులు తీసుకొచ్చాడు, యజమానికి ఇచ్చాడు. యజమానుడు చూసన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో 5 తలాంతులకు 5 సంపాదించావు అన్నాడు. ఇప్పుడు 2 తలాంతులు వాడిని పిలిచాడు. 2 తలాంతులు వాడు వచ్చాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన 2 తలాంతులకు మరి 2 తలాంతులు సంపాదించాను, ఇవిగో అని ఇచ్చాడు. అతనే కూడా యజమాని అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు, మరి 2 తలాంతులు సంపాదించావు అన్నాడు. ఇప్పుడు 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. ఆ 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి యజమానుడితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. తరువాత 1 తలాంతు తీసుకున్నాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకునే కఠినుడు వాడిని నెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి
నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. 5 తలాంతుల వాడు 5 సంపాదించాడు, నా సంతోషంలో పాలు పొందన్నాడు. 2 తలాంతుల వాడు 2 సంపాదించాడు, నా సంతోషంలో పాలు పొందన్నాడు. కానీ 1 తలాంతు వాడు వచ్చి అంటున్నాడు, నేనేమి సంపాదించలేదు, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. యజమానుడు వాడిని చూసన్న మాట ఏంటో తెలుసా? అక్కడున్న మాట చూడకంటే ఆ తలాంతు వాని యజమానుడు అతను చూసి 26వ వచనం, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. వాళ్ళిద్దరినేమో మంచి దాసులు అన్నాడు, నమ్మకమైన మంచి దాసులు అన్నాడు. ఈ 3వ వాడిని 1 తలాంతు వాడిని తీసుకొచ్చిన తర్వాత సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఈరోజు నా పాఠం ఏంటంటే, ఎందుకు 3వ వాడిని చెడ్డదాసుడా అన్నాడు? వాళ్ళిద్దరిని మంచి దాసులు అన్నాడు, కానీ ఇతన్ని చెడ్డదాసుడు అన్నాడు. దాంట్లో ఉన్న కొన్ని కారణాలు, చెడ్డదాసుడిలో ఉన్న కొన్ని కారణాలు మీకు చెప్పి నా వర్తమానం ముగిస్తాను. నెంబర్ 1, ఎందుకు అతన్ని చెడ్డదాసుడా అన్నాడంటే, అతనుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే సోమరితనం. సోమరి అక్కడ ఉంది కదండి, సోమరివైన చెడ్డదాసుడా. అతడు సోమరి. దేవుడు సోమరితనాన్ని ఇష్టపడేవాడు కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఎస్తేరు చురుకైన స్త్రీ, రూతు చురుకైన ఆమె. ఇవాళ చాలామంది సోమరితనం అంటే విశ్వాసులు సోమరులుగా ఉన్నారు, సోమరితనంతో ఉన్నారు. దేవుడు సోమరితనాన్ని ఇష్టపడేవాడు కాదు. అందుకనే బైబిల్ గ్రంథంలో మాట ఉంది, సోమరి నువ్వు చేమల యొద్దకు వెళ్ళు, అక్కడ నేర్చుకో అంటాడు. సోమరికి అపాయం వచ్చును, సోమరి ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు. సోమరి నిరాశలో ఉంటాడు. సోమరి గురించి సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. విశ్వాసి, నువ్వు సోమరితనంతో ఉన్నావా, చురుకుగా ఉన్నావా? ఎలా ఉన్నావు? దేవుని పని, దేవుని రాకడకు ముందు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? చాలామంది పులిపీఠాల మీద ఎక్కి వాక్యం చెప్పటమే పని అనుకుంటారు. ఓడవటం కూడా పనే, మంచినీళ్ళు పెట్టడం కూడా పనే, పాటలు పాడటం కూడా పనే, ప్రతిదీ పరిచర్య చేయటం పనే, అన్ని పనులేనండి. ఇవాళ చాలామంది విశ్వాసులు సమయానికి మందిరానికి రావడం, కూర్చోవడం, వాక్యం వినడం, ఆరాధన చేయడం, వెళ్ళిపోవడం, ఇదే పరిచర్య అనుకుంటున్నారు. అది కూడా సమయానికి రారు, ఆలస్యంగా వస్తూ ఉంటారు, లేటుగా వస్తూ ఉంటారు. సోమరితనాన్ని దేవుడు అసహించుకుంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు సోమరిగా లేడే. ఆయన ఒక ప్రక్క బోధిస్తూ ఉండేవాడు, ఒక ప్రక్క ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఒక పక్క ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు సోమరిగా ఎక్కడ లేడండి. ఇవాళ విశ్వాసి సోమరిగా ఉండకూడదు. సోమరితనాన్ని దేవుడు ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ఎందుకు చెడ్డదాసుడా అన్నాడంటే, మొదటి కారణం అతడు సోమరి. రెండవ కారణం చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొదట 5 తలాంతులు తీసుకున్నవాడు ప్రతిరోజు ఉదయాన్నే వెళుతున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, సంపాదిస్తూ ఉన్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఉదయాన్నే బయలుదేరుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, సంపాదించుకుంటూ వస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రయాసపడటం, ప్రయాణం చేయటం, వ్యాపారం చేయటం ఈ 1 తలాంతు తీసుకున్నవాడు చూశాడు. వాళ్ళను చూసి కూడా వీడికి ప్రేరణ కలగట్ల. పని చెయ్యాలి, నేను కూడా వ్యాపారం చేయాలి, నేను కూడా ఈ తలాంతుకు ఎంతో కొంత యాడ్ చేయాలి. వాళ్ళు యాడ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, తీసుకొస్తున్నారు, నేను కూడా ఏదో చెయ్యాలి అని వాళ్ళని చూసి కూడా వీడికి ప్రేరణ రావట్లా. కొంతమంది ప్రేరేపింపబడరు. ఇన్స్పిరేషన్
ఈజ్ నాట్ అన్ ఇన్వాల్వ్మెంట్. కొంతమంది ప్రేరేపింపబడతారు, ఇన్వాల్వ్ అవ్వరు, పాల్గొరు. అసలు కొంతమందికి ప్రేరణే ఉండదు. వాళ్ళ బైబిల్ చదువుతున్నారా, చదువుకొని. వాళ్ళ ప్రార్థన చేస్తున్నారా, చేసుకొని. వాళ్ళ దేవునికి ఇస్తున్నారా, ఇచ్చుకొని. వాళ్ళ సమయానికి మందిరానికి వెళ్తున్నారా, వెళ్ళని. వాళ్ళ సహవాసం ఉంటున్నారా, ఉండని. వాళ్ళ దేవుని పని నమ్మకంగా చేస్తున్నారా, ఎవరు గొడవ నాకు ఎందుకు, నేను చేయను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. కనీసం చేసేవాళ్ళని చూసి, పని చేసేవాళ్ళని చూసి, ప్రార్థించే వాళ్ళని చూసి ఇతనికి ప్రేరణ కలగట్లా. ఎవరో ఒక ఆయన చనిపోయాడు, పడుకోబెట్టారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ టీలు తాగుతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు లేచి నాకు కూడా టీ ఇవ్వండి అంటాడా? వాడికి ఏ ప్రేరణ ఉండదు, శవం కదా. తమ్ముడు, చెల్లి, పని చేసే వారిని చూసి మనకు ప్రేరణ కలగాలి. నేను కూడా చేయాలి, నేను కూడా ఉదయాన్నే ప్రేయర్కి వెళ్ళాలి, నేను కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, నేను కూడా ఉదయాన్నే లేచి బైబిల్ ధ్యానించాలి. చేసేవాళ్ళ మందిరంలో దేవుని పని చేసే వాళ్ళని చూసి నువ్వు ప్రేరేపింపబడాలి, నీకు ప్రేరణ కలగాలి. ఇవాళ చాలామంది విశ్వాసులకు ఏ ప్రేరణ ఉండదండి. వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. ఒక రెగ్యులర్. అందుకే అతన్ని చెడ్డదాసుడా అన్నాడు. ఒకటి, అతను సోమరి, అందుకు చెడ్డదాసుడు. 2, అతడు ఇతరులు చేస్తున్న పనిని చూస్తూ కూడా ఇతను ప్రేరేపింపబట్టలేదు. అది 2వ కారణం. 3వ కారణం చెప్తున్నాను చూడండి. 21వ వచనంలో అంటున్నాడు చూడండి, 22, నీ యజమానిని సంతోషములో పాలు పొందుము అన్నాడు. 23వ వచనం చూడండి, అనేకమైన నీ యజమానిని సంతోషములో పాలు ఇప్పుడు 5 తలాంతులు వాడుతూ అన్నాడు, నీ యజమాని సంతోషములో పాలు పొందన్నాడు. 2 తలాంతులు వాడుతూ అంటున్నాడు, నీ యజమాని సంతోషంలో పాలు పొందన్నాడు. అంటే ఈ 1 తలాంతుల వాడు యజమానిని సంతోష పెట్టలేకపోతున్నాడు. అందుకు చెడ్డదాసుడు. వాళ్ళిద్దరూ కూడా యజమాన్ని సంతోషపెట్టారు. 5 తలాంతుల వాడు సంతోషపెట్టాడు, 2 తలాంతుల వాడు సంతోషపెట్టాడు. కానీ ఈ 1 తలాంతు తీసుకున్నవాడు యజమానిని సంతోషపెట్టలేదు. అందుకు చెడ్డదాసుడు అంటున్నాడు. వాడిని చెడ్డదాసుడు అని పిలవటానికి గల 3వ కారణం ఏంటంటే యజమానుని సంతోషపెట్టట్లే. మీ తమ్ముడు, చెల్లి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు బలియాగం అయిపోయి, నీ కొరకు రక్తాన్ని చిందించి, నిన్ను పరిశుద్ధుల గుంపులోనికి తీసుకొచ్చి, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, పరలోక రాజ్య వారసునిగా చేసిన నీవు నీ యజమాన్ని సంతోషపెడుతున్నావా? నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి నీ యజమాని సంతోషిస్తున్నాడా? చెడ్డదాసుడా. యజమాన్ని దుఃఖ పెడుతున్నామండి. యజమాని ఏడుస్తున్నాడండి. యజమాని కన్నీరు, నీ కొరక నేను ప్రాణం పెట్టింది, నీ కొరక నేను బలియాగం అయిపోయింది, నీ కొరక నన్ను శ్రమలు అనుభవించింది, నీ కొరక నేను గాయాలు పొందింది, ఏడుస్తున్నాడు. యజమానిని సంతోష పెట్టాలి అని భక్తి. ఏం భక్తి అండి మనది? ఏ విషయంలో నువ్వు యజమాని సంతోష పెడుతున్నావు చెప్పు. యజమాని ఏ విషయంలో నిన్ను చూసి సంతోషిస్తున్నాడు చెప్పు. ప్రతిరోజు కూడా ఓడించేస్తున్నాం ఆయన్ని. యోబు చూడండి, యోబు సాతానికి దేవునికి మధ్య ఏదో ఒప్పందం ఉందని, కానీ అందువల్ల యోబుకు శ్రమలు వస్తున్నాయి కానీ యోబు తెలియదు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. 21 వచ్చిన అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంటే ఎవరిని సంతోషపెట్టాడు? దేవుణ్ణి సంతోషపెట్టాడు. తమ్ముడు, చెల్లి, చెడ్డదాసుడా. ఎందుకో తెలుసా? ఇచ్చిన యజమాన్ని సంతోషపెట్టలేకపోతుంది. తలాంతి ఇచ్చింది యజమాని, సంతోషపెట్టట్లా, ఆనందం ఏంటా. కానీ 5 తలాంతుల వాడు, 2 తలాంతుల వాడు, ఇద్దరు కూడా యజమాన్ని సంతోషపరిచారు.
ఈ ఒక తలాంతు వాడు యజమాని దుఃఖపరుస్తున్నాడు, అందుకు చెడ్డదాసుడు అన్నాడు. ఒకటి, అతడు సోమరి, అందుకు చెడ్డదాసుడు. రెండు, పని చేసేవారిని చూసి కూడా ప్రేరణ కలగట్లేదు, అందుకు చెడ్డదాసుడు. మూడు, వాళ్ళిద్దరూ యజమాని సంతోషపెట్టారు, ఇతడు యజమాని దుఃఖపరిచాడు, అందుకు చెడ్డదాసుడు అన్నాడు. మూడు. నాలుగవ కారణం చూద్దాం. నాలుగవ కారణం 25వ వచనం చూద్దాం. చూడండి, 25వ వచనం. ఇదిగో నీది నువ్వు తీసుకో. యజమానుడు వచ్చాడు, నాన్న నీకు తలాంతి ఇచ్చి చాలా కాలం అయింది కదా, ఏం చేసావు తలాంతు ఏలబెట్టరా అంటే, ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు, 5 వాడేమో 5 తీసుకొచ్చి 10 అప్పు చెప్పాడు, 2 వాడు 2 తెచ్చి 4 అప్పు చెప్పాడు. కానీ 1 తీసుకున్నవాడు ఆ 1 తీసుకొచ్చి ఇదిగో ఆయన ఏమన్నాడు తెలుసా, నీది నువ్వు తీసుకో, ఇదిగో నేను నీది నీకు ఇచ్చేస్తున్నాను, నాకెందుకు, నా అక్కర్లేదు, నీది నీకు ఇచ్చేస్తున్నాను అంటే ఏంటి, నీది నీకు ఇచ్చేసాను కాబట్టి నాకే శిక్ష రావడానికి వీల్లేదు, నాకే శిక్ష రావడానికి వీల్లేదు. ఇవాళ చాలామంది ఈ తత్వంతో ముందుకెళ్తున్నారు. నువ్వు తీసేసుకో, నువ్వు ఇచ్చా నువ్వు తీసేసుకో. తమ్ముడు, ప్రిచెల్లి, చెడ్డదాసులు, నీది నువ్వు తీసుకోమన్నప్పుడు అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు, అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఆ రోజున వద్దనొచ్చు కదా, ఆ రోజునే నాకు అక్కర్లేదండి, నీ తలాంతి వద్దు, నీ గొడవ వద్దు, నా బతుకేదు, నేను బతుకుని ఎట్టోకట్ట ఉంటాను, ఎట్టోకట్ట జీవిస్తాను, ఎట్టోకట్ట పోతానని ఆ రోజే అనొచ్చు కదా. అసలు ఆ రోజు నేను ఎవరు తీసుకోమన్నారు, 5 తీసుకున్నాడు, 2 తీసుకున్నాడు, నాకు అక్కర్లేదండి, ఇలాగే ఉంటానని ఆ రోజు చెప్పొచ్చు కదా. నువ్వు తీసుకున్నావా, ఇంతకాలం దాచిపెట్టావా, ఇప్పుడు యజమానులు లెక్కలు చూడటం మొదలెడితే ఇప్పుడు నీది నువ్వు తీసుకోమా అంటే ఏంటి, నన్నేం శిక్షించడానికి వీల్లేదు, నువ్వు నన్నేం శిక్షించడానికి వీల్లేదు, ఇదిగో నీది నీకు ఇచ్చేస్తున్నానుగా అంటే నన్నేం శిక్షించకు, నువ్వు ఇచ్చావు, నీది నీకు ఇచ్చేస్తున్నాను, ఇక నన్ను శిక్షించడానికి వీల్లేదు. శిక్షను తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు చెడ్డదాసుడు, తీర్పును తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చెడ్డదాసుడు, లెక్కల్లో నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చెడ్డదాసుడు. నీది నువ్వు తీసుకో అన్నప్పుడు ఇచ్చిన రోజునే వద్దనాల్సింది. నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆ రోజున, ఎందుకు తీసుకున్నావు ఆ రోజున? నెంబర్ 4, యజమాన్ని నన్ను శిక్షించే ఇది లేదు, నీది నీకు ఇస్తున్నాను కదా అంటున్నాడు. 1, సోమరి. 2, ఇతరులను చూసి ప్రేరేపింపట్ల. 3, యజమాన్ని సంతోషపరచలేకపోయాడు. 4, నీది నువ్వు తీసుకో అంటున్నాడు. 5, నెంబర్ 5, అసలు లాభమో నష్టమో, నువ్వు వ్యాపారం ఎక్కడ చేశావు, వ్యాపారం ఎక్కడ చేసావు, ఇదిగో ప్రభా ఎంత కష్టపడ్డాను, ఉదయాన్నే లేచాను, వెళ్ళేవాడిని వచ్చేవాడిని, సాయంకాలం వరకు ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, ఏమి సంపాదించలేకపోయాను, ఇదిగో నష్టపోయాను. అసలు లాభమో నష్టమో తర్వాత సంగతి. అసలు నువ్వు ప్రయాసపడింది ఎక్కడ, నువ్వు పని చేసింది ఎక్కడ, దాచిపెట్టావు భూమిలో, దాచిపెట్టావు భూమిలో. దాచిపెట్టడానికి పడే కష్టం వ్యాపారంలో చేస్తుంటే లాభమో నష్టమో తేలిపోయేది అక్కడ. వెంటనే ఇల్లు ఒక రుమాలు తీసుకున్నావు, రుమాలకు చుట్టావు, గొయ్యి తీసావు, గొయ్యిలో కప్పెట్టావు, ఆ గాయ మీద పూల కుండి పెట్టావు, ఈ ఏర్పాట్లు చేసావు. ఈ కష్టమేదో వ్యాపారం చేయడానికి పడి ఉంటే లాభమో నష్టమో నువ్వు చెప్పచ్చు కదా, అయ్యా ఎంత కష్టపడ్డాను నష్టం వచ్చింది అని చెప్తే యజమానిని క్షమించి ఉండేవాడే. లాభమో నష్టమో అసలు వ్యాపారమే చేయలేదు, దాచిపెట్టావు. అతను చేసిన 5వ తప్పిదం ఏంటంటే వ్యాపారంలో పెట్టాల్సింది దాచిపెట్టాడు. ఈ తమ్ముడు, నీ తలాంతులు దాచిపెడుతున్నావా? పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చాడు, దాచిపెడుతున్నావా? సువార్త చెప్పే తలాంతు నీకు ఇచ్చాడు, దాచిపెడుతున్నావా? వాక్యం చెప్పే తలాంతు నీకు ఇచ్చాడు, దాచిపెడుతున్నావా? పరిచర్య చేసే తలాంతు నీకు ఇచ్చాడు, దాచిపెడుతున్నావా? దేవుని పనిలో సాగే తలాంతు నీకు ఇచ్చాడు, దాచిపెడుతున్నావా? తలాంతును ఉపయోగించాల్సిన వాడు, తలాంతుతో పని చేయాల్సిన వాడు దాచిపెట్టాడు. ఇవాళ చాలామంది దాచిపెడుతున్నారు తలాంతులు, దేవుడు ఇచ్చిన తలాంతులను దాచిపెడుతున్నారు. చెడ్డదాసులు. ఇది 5వ. 6వ మాట చెప్తున్నాను చూడండి. 6వ మాట అక్కడ అంటున్నాడు చూడండి, అయ్యా
నువ్వు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చున్న కఠినుడవు. యజమాని మీదే నింద మోపుతున్నాడు. నేను ఎందుకు చేయలేదనుకుంటున్నావు? నేను ఎందుకు వ్యాపారం చేయలేదనుకుంటున్నావు? నువ్వు కఠినుడవు. అక్కడున్న మాట చూడండి, అక్కడ నువ్వు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడిని కఠినుడు అని నేను ఎరుగుదును. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. యజమాని మీదే నేరారోపణ చేస్తున్నాడు. నువ్వు తక్కువడు కాదు, నువ్వు చాలా కఠినుడు, అందుకు దాచిపెట్టాను. ఇప్పుడు ఏమైనా చేసి పోయిందంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా, నన్ను తిడతావు, నన్ను అది చేస్తావు, నేను ఇది చేస్తావు. నువ్వు కఠినుడు కాబట్టి నేను దాచిపెట్టాను. నువ్వు మంచుడు అయితే నేను చేసి ఉండేవాడు. ఇప్పుడు యజమాని మీదే నేరాన్ని మోపుతున్నాడు, యజమాన్నే నిందిస్తున్నాడు, యజమాని మీదే నింద మోపి మాట్లాడుతున్నాడు. అతడు చేసిన 6వ తప్పిదం. అతడు చేసిన 6వ తప్పిదం ఏంటంటే, నువ్వు కఠినుడు కాబట్టి నేను వ్యాపారం చేయలే. ఎంత తప్పు ప్రియులారా, ఎంత తప్పు. ఆయన ఇచ్చిన తలాంతు తీసుకున్నావా? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకున్నావా? ఆయన ఇచ్చినవన్నీ తీసుకుంటున్నావా? పైపెచ్చు ఆయన మీదే నింద మోగుతున్నావు. నువ్వు కఠినుడు అయ్యా. నువ్వు వాళ్ళకి 5 ఇచ్చావు, వాళ్ళకి 2 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు. నువ్వు మంచోడువా? నువ్వు కాదు కదా. నువ్వు మంచోడు కాదు కాబట్టి నేను చేయలేదు. వాళ్ళకి కార్లు ఇచ్చావు, నాకు సైకిల్ ఇచ్చావు. వాళ్ళకి పొలాలు ఇచ్చావు, నాకేం ఇవ్వాలా? వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, నాకేం ఇవ్వాలా? ఇలా చాలాసార్లు మనం దేవుని మీద నిందలు మోపుతూ ఉంటామండి, నిందలు మోపుతూ ఉంటాం. చెడ్డదాసుడా, నిందలు మోపకూడదు. ఇది 6వది. 7వ విషయం చెప్తున్నాను చూడండి. 7వ విషయం అక్కడే చదువుతాను చూడండి, 24వ మాట. కూర్చుకున్న కఠినుడు వాడు నేను ఎరుగుదును గనుక నేను భయపడి. నెంబర్ 7 ఏమంటున్నాడు? భయపడి. ఏమండి, నిజంగా భయం ఉంటే వ్యాపారం చేసి ఉండేవాడు. భయం లేదు కాబట్టి దాచిపెట్టావు. అసలు భయం ఉందా నీకు? అసలు భయపడుతున్నావు నువ్వు? నీ దగ్గర నిజమైన భయం ఉందా? నీ దగ్గర పైపెచ్చి ఏమంటున్నాడు? నేను భయపడి దాచిపెట్టాను. నీ తలాంతుని నేను ఎందుకు దాచిపెట్టానంటే భయపడి దాచిపెట్టాను. భయపడిన, నిజంగా భయపడినాడు అయితే నువ్వు వ్యాపారం చేసి ఉండేవాడు. భయం లేదు నీ దగ్గర. నీ దగ్గర ఏ రకమైన భయం లేదు. ఏ రకమైన భయంతో నువ్వు లేవు. ఏ రకమైన భయము నీ దగ్గర కనపడలేదు. భయపడి భయపడి భయపడుతున్నావు. అసలు నీ దగ్గర భయమే లేదు. అందుకు చెడ్డదాసుడు అన్నాడు. భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. ఆదాము కూడా ఏమంటున్నాడండి? భయపడి దాక్కుంటేని, భయపడి దాక్కుంటేని. ఈ తమ్ముడు చెల్లి 7 లక్షణాలు చూపించాను మీకు. 1, అతడు సోమరి. 2, అతనికి ఇతరు పనిచేస్తున్న వారిని చూసి కూడా ఇతనికి ప్రేరణ కలగట్లేదు. 3, యజమానిని సంతోషపరచట్లేదు. 4, యజమాని మీదే నింద మోపుతున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. 5, దాచిపెట్టడానికి పడే ప్రయాస వ్యాపారానికి ఉపయోగించిన వాడు కాదు. 6, యజమాని మీద నేరారోపణ చేస్తాడు, నువ్వు కఠినుడు. 7, భయపడి భయం లేదండి. ఈ 7 కారణాలను బట్టి యజమానుడు అతను ఏమన్నా తెలుసా? చెడ్డదాసుడా అనేసి వదిలేశాడా? చెడ్డదాసుడా అనేసి వదిలేశాడా? చూడండి, ఇప్పుడు కిందకి రండి. ఆఖరి వచ్చింది అక్కడ. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోను దోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పాను. ఈ చెడ్డదాసుడు ఎక్కడికి వెళ్ళాడండి? పనికి మాలినోడండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ, మీరు స్టడీ చేయండి, భలే పాయింట్స్ దొరుకుతాయి అక్కడ. పనికి మాలినోడు అన్నాడు. ఎంత కఠినమైన పదం వాడాడండి అక్కడ యజమానుడు. పనికి మాలినోడు. నువ్వు పనికొచ్చేవాడు కాదు, నువ్వు పనికొచ్చేవాడు కాదు, నువ్వు చెడ్డదాచుడవు, నువ్వు పనికి మాలినోడు. కాబట్టి చీకటి బిలములో నిన్ను పడవేయాలి. అక్కడ ఏముంటుందంట? ఏడ్పును పండ్లు కొరుకుటయో వేదనయో అక్కడ ఉంటుంది. అక్కడ వేదనలో ఉంటావు, కష్టంలో ఉంటావు, ఇరుకులో ఉంటావు, ఇబ్బందిలో ఉంటావు.
ఏమండి, పని చేసిన వారు 5 తలాంతుల వాడు 2 తలాంతుల వాడు యజమానితో ఉన్నారు, యజమాని సంతోషంలో ఉన్నాడు. ఈ 1 తలాంతు వాడు చెడ్డదాసుడిగా ఉన్నాడో వెలుపట చీకటి బెలములోనికి పడద్రోయబడ్డాడు. అక్కడ ఏడ్పును పండ్లు కూడా చెడ్డదాసుడు. పితముడు ప్రిచెల్లి, నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. నువ్వు బడా నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నావా, చెడ్డదాసుడిగా ఉన్నావా? ఒకవేళ నీలో ఈ 7 లక్షణాలు నీలో ఉంటే, సోమరితనం నీలో ఉంటే, ఇతరులు పనిచేసే వారిని చూసి నువ్వు ప్రేరేపింపబడకపోతే, యజమాన్ని సంతోషపెట్టలేకపోతే, యజమాని మీద నిందలు మోపుతుంటే, యజమానికి భయపడాల్సిన సమయంలో భయపడకుండా ఉంటే, ఇదిగో నీది నువ్వు తీసుకో, నన్ను శిక్షించడానికి లేదు అని ఆయన ఆయనకి ఇచ్చేలాగుంటే, ఆయనను పిలుస్తున్నాడు చెడ్డదాసుడా అంటున్నాడు. పితముడు ప్రిచెల్లి, చెడ్డదాసుడు అయితే చీకటి బిలములో పడవేయబడతాడు. అక్కడ ఏడ్పును పండ్లుగా ఆడు పనికి మాలినడు. వాడు ఏ పని చేయకి ఖాళీగా ఉంటున్నాడు. ఒక్క పని లేదు వాడికి. ఖాళీగా ఉండి ఖాళీగా బతికి ఖాళీగా చేస్తున్నాడు. వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. తమ్ముడు ప్రిచెల్లి, నువ్వు బడా నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నావా, పనికి మాలిన చెడ్డదాసుడిగా ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? నేను పరీక్ష చేసుకో. ఈ వర్తమానం దేవుడు నీకు మేలుకరంగా ఉంచి నడిపించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, ఇదిగో మా తండ్రి, మరొక వర్తమానం మాట్లాడటానికి మీరు మాకు అవకాశం కల్పించారయ్యా, మీకు వందనాలు. ఇదిగో మా తండ్రి, తలాంతులు అనే వర్తమానాన్ని మేము ధ్యానం చేసామయ్యా. ఆ వర్తమానం మరి 2 బడా నమ్మకమైన మంచి దాసులుంటే, అతను చెడ్డదాసుడిగా ఉన్నాడు, పనికి మాలిన చెడ్డదాసుడిగా ఉన్నాడు. అతడు చెడ్డతనం వల్ల చీకటి బెలములోనికి వేయబడ్డాడు. అక్కడ ఏడ్పును పండ్లు గురుగుటై ఉన్నాయి. అయ్యా, నీ పనిలో మేము బ్రతికున్నంతకాలం నీ చేత బడా నమ్మకమైన మంచి దాసులంగా అనిపించుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని ఆ రీతిగా ముందుకు నడిపించమని, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీ కనికరంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.